నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయాలకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఇక తనకు 10 ఏళ్ల పాటు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేశినేని నాని పొలిటికల్ జర్నీ ముగిసింది. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేశినేని నాని తన సొంత తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు. 2,82,000 మెజార్టీతో చిన్ని గెలుపొందారు. కొన్ని నెలల క్రితం వరకు టీడీపీలో ఉన్న కేశినేని నాని అధినేత చంద్రబాబుపై అసంతృప్తితో ఆ పార్టీని వీడారు. వైసీపీలో చేరారు. టికెట్ దక్కించుకుని పోటీకి దిగారు. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. కూటమి హవాలో కొట్టుకుపోయారు. దీంతో విరక్తి చెందిన నాని రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేశినేని నాని టీడీపీ తరపున 2 సార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవలందించారు. 2014-19 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు. తనకు 2 సార్లు విజయవాడ ఎంపీగా సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రజలకు కేశినేని నాని కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన గౌరవంగా పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ విజయవాడ అభివృద్ధికి పాటు పడతానని నాని స్పష్టం చేశారు. విజయవాడ అభివృద్ధికి తాను చేయగలిగినంత చేస్తానని హామీ ఇచ్చారు. తన రాజకీయ ప్రయాణంలో ఇంతకాలం సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో ఎన్ని మరుపురాని తీపి గుర్తులు ఉన్నాయని నాని గుర్తు చేసుకున్నారు. విజయవాడలో కొత్తగా ఎంపికైన నాయకులందరికీ నాని శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.